చెప్పుకోవాల్సిన బాధ చెప్తా తల్లిదండ్రులు చెప్తే విన్నారు. అవును సార్. తల్లిదండ్రులు చెప్పారు ఏమంటే ఒకటే కొడుకు ఒకటే సర్లేదు సార్ అంటే ఇంటెన్షన్ కొట్టాం మళ్ళా. అవును సార్. ఇంటెన్షన్ మాత్రం కొట్టాం. పోయి కంప్లైంట్ పెట్టినారు. సరే కాంపౌండ్లో కావాలని వచ్చింది. అప్పుడు ఇది లెనిను లెనిను తర్వాత వచ్చేసి సూరి గణేష్ మధు 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 ఉన్నోళ్ళే తెలియదు కానీ వీళ్ళేమి ఇద్దరు ఉంటే ఏమై పని స్కూల్కి పోతున్నారు అని స్కూల్కి పోగా ఎవరో మా పిల్లలు కొట్టిన ఎవరో బుస్సప్ప ఎవరంటే తెలియదు ఉంటాయి. అయ్యా కాంపౌండ్ కానీ లోపల పని అంటే మిమ్మల్నే కొట్టాను అదే సార్. వాళ్ళు అన్నారు కాంపౌండ్ లోపల ఉన్న మిమ్మల్ని కొట్టాను. సాధారణ ఎవరిని కొట్టాడు మనిషి చెప్పింటాడు. నేను ఎస్సీ అది ఎస్సీ యాక్ట్ అంటే ఏ యాక్ట్ నేను చెప్తాను. చెప్పాలని చెప్తాను. ఆయన ఇప్పటికే 2-3 సార్లు చెప్తాడు. చెప్పిన అనుకున్నప్పుడు నేను చెప్పండి మీరే పోయేది అంటే మేము ఎందుకు ఉండేది చెల్లె కొట్టారు అని చెప్పడం లేదు. చెప్పామన్నాం మేమే విన్నాం. నీకంటే పొద్దున్నే విన్నాం ఆయన కథ అంతా ఇట్లా కొట్టినాడు దగ్గర ఎవరో నీకు చెప్పినారు అందుకు కూడా విన్నాము. కానీ మీరు ఇద్దరిని వచ్చేసి స్కూల్కి అట్లా వేసుకోవాలంటే ఏదో మీరే అట్లా ఉన్నది చెప్పారు కూడా మేము చేయలేదు అంటే అప్పుడు ఎందుకంటే ఆ కేసు పెద్ద కేసు అవుతుంది. గవర్నమెంట్ బయట కూడా టీచర్స్ బయట ఎవరెవరు ఏ విధంగా ఉన్నారనేది కూడా అందరూ కొడుతున్నాడంటే ఊరు కొట్టాడని అందరూ తెలిసి సార్. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే బాగాలేదు. మొత్తం పిల్లలు ఉన్నారు తీసుకుని ఆడ ఆడుతున్నారు. అప్పుడు ఈ ట్రైన్ వస్తుంది మనం 2 రోజులు చూసిన 3వ రోజులు ఇదే స్టేజ్ ఊరిపోయే పిల్లలు అనుకున్నారు. తర్వాత స్కూల్లో అనుకోరు మన పిల్లలు ఆడు ఉన్నారు పొరపాటు ట్రైన్ పడితే ఏం చెప్పింది చెప్పేసి 3వ రోజు ఆబ్జర్వ్ చేస్తారు. దాంట్లో 8th క్లాస్ ఉన్నారు, 6th క్లాస్ ఎవరు ఉన్నారు, 9th క్లాస్లో 2 ఉన్నారు. అది ఎవరు ముఖ్యంగా మారాలి తంతే గుణేలు కాదండి. ఆనందరావు పెద్ద ముద్దు అంటే వాడు పెండకలోడు వాడు రాములవాడు కాదు స్టేషన్లో ఎవరు చెప్తా ఒకసారి 2 సార్లు చెప్తా. ఒకవేళ పొరపాటు మీరు రైలు పాట మంచి పడుతుంది అంటే సార్ మీకు ఒకసారి కనపడితే మీరు ఆడే తన్నాను సార్ అని చెప్పి నేను తనలో చెప్తా. 1-2 సార్లు చెప్తా. 3వ సారి మాత్రం గుర్తుకుంటాను అంటే అప్పుడు ఎవరు కనపడలేదు అరిపి ఫస్ట్ చేరినప్పుడు చాలా బాధపడినాను. మనకి ట్రైన్ పెద్ద బండి వేసినాం సార్. మీకు ఐడియా ఉంది సార్. మమ్మల్ని అందరూ మేము పర్మిషన్ అడగాలని అది కొత్త ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4:30కి బండి వస్తుంది అది చెక్ చేయడానికి. సార్ని పర్మిషన్ అడగాలి. సార్ బయట నెంబర్ కొడతాడు. ఆ భయంతో మిమ్మల్ని అడగలేక అడిగినాం సార్. కాదు మీరు ఏం చేసినారంటే ఫస్ట్ మీరు ఒప్పుకోలేదు సార్. తర్వాత 4:30కి వచ్చి బయట స్కూల్ వదిలేటప్పుడు అబ్బాయిలు మీరు అందరూ బయట ప్లాట్ఫారం వెనక్కి